పోతిరెడ్డిపల్లి శివారులోని కందినందుగల రాజ్ చర్చ్ నందు ఈస్టర్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు వందలాది భక్తులు క్రీస్తును ఆరాధించుటకు వచ్చారు. యేసుప్రభు చనిపోయి మూడవ దినాన్న తిరిగి లేస్తారని లేఖనములో చెప్పిన రీతిగా ఆయన తిరిగి లేచాడని, తద్వారా ఆ పునరుద్ధాన పండుగను ఈస్టర్ వేడుకలుగా క్రైస్తవులు జరిగించుకుంటారు. లోకంలో మానవులు చేసిన పాపానికి వచ్చిన ఫలితంగా అనుభవించవలసిన శిక్షను క్రీస్తు తన భుజాలపై మోసుకుని మానవుల పాపమును ఆయన తీసివేశాడని, ఆ పాపము పరిహారముకై ఆయన శిలువలో మరణించి మూడవ దినాలు తిరిగి లేచిన సందర్భంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలు నిర్వహించబడ్డాయి. చిన్నపిల్లల నృత్యాలు, యవనస్తుల కొరియోగ్రఫీలు, చక్కని పాటలు, వేణుల విందైన సంగీతం ఎంతగానో భక్తులను ఆకర్షించుకున్నాయి. పాస్టర్ గారు మాట్లాడుతూ, ఈ పునరుద్ధానం వెనుక ఉన్న శక్తి మన జీవితాలకు ఏ రీతిగా దోహదపడుతుందో, మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే అదే పునరుద్ధాన బలాన్ని సంపాదించుకుంటామని భక్తులనుద్దేశించే మాట్లాడారు. వచ్చిన భక్తులందరికీ చక్కని విందుని ఏర్పాటు చేసి సంఘం అందరూ కూడా మంచి సహవాసంతో ఈ వేడుకలను ముగించారు. నిజ క్రైస్తవుడు ఆయన స్మరిస్తూ ఆరాధిస్తున్న ప్రతిసారి దేవుని పునరుద్ధాన బలం పొందుకుంటూనే ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ కిరణ్మయి, పాస్టర్ రవికుమార్, పాస్టర్ అరుణ్ కుమార్, ఎవెంజలిస్ట్ మహేష్ పీటర్ పాలు పొందారు. మనం పెంచేది శరీరాన్ని, ఆత్మన. హల్లెలూయా. తిరిగి బ్రతికించే రోజు, మనం చనిపోకుండా బ్రతికించే రోజు ఈస్టరు. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినా తిరిగి 26వ వచనం కూడా చదువునమ్మా. బ్రతికిన యందు విశ్వాసం ఉంచేవాడు ఇంకెప్పటికీ చచ్చిపోవడం. సంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని ప్రజలకు హ్యాపీ ఈస్టర్. చాలా సంతోషం. మరి తిరిగి లేస్తారని వాగ్దానం చేసిన దేవుడు లేఖన ప్రకారం మూడవ దినాన్ని తిరిగి లేచారు. ఈరోజు మన దగ్గర ఆయన సజీవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలు, ఆయన విశ్వాసం వచ్చిన వాళ్ళు చనిపోయినా తిరిగి లేస్తారని గొప్ప నిరీక్షణ మనకు అనుగ్రహించారు. ఈరోజు యేసయ్య ఎవరు ఉంటారో ఎవరు చనిపోరు, ఆయనతో సదా జీవిస్తారు. అందుకే క్రైస్తవ నిరీక్షణ, ఒక దినాన్ని ఈ లోకాన్ని శరీరం విడిచిపెట్టిన ప్రభువులో కూడా ఆత్మలో ఎప్పటికీ ఆనందిస్తాం. ఈ ఆత్మకు చావు ఉండదు, ఈ ఆత్మ నరకం కదా, బాధ ఉండదు. నాకు సంతోషంతో మేము ప్రభుని ఆరాధన చేసుకున్నాం. చాలా సంతోషంగా ఆరాధన వచ్చిన మరి వందలాది ప్రజలందరికీ శుభాకాంక్షలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా, సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవుని యొక్క పునరుద్ధాన శక్తి బలం మీకు, మీ జీవితాలు, మీ కుటుంబాలు, మీ పిల్లల జీవితాలు కలగాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. హ్యాపీ ఈస్టర్.